మళ్ళీ సీరియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? ఆ ఎప్పుడు కథ తెలుసుకోవాలి? ఆ కథ చెప్తే ఇంటర్వ్యూ నుంచి నన్ను ఇలాగే పంపించేస్తారు. ఇంకా నాకు షూటింగ్ ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే నా లక్ ఏంటంటే కుంకుంపు టీం ఏదైతే ఉందో అదే ప్రొడక్షన్లోనే నాకు మళ్ళీ సీరియల్ దొరికింది. సో నేను కుంకుంపులో నేను చెప్పా కదా నా ఫ్యామిలీ అని. సో మళ్ళీ అదే ప్రొడక్షన్ దొరకడం వల్ల నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మళ్ళీ నేను నా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ నేను నా ఇంటికి వచ్చేసాను అన్నంతగా ఫీల్ అవుతుందా. ఎందుకంటే చాలా బాగుంటుంది. అన్నపూర్ణ ప్రొడక్షన్ లో నేను వర్క్ చేస్తున్నాను, తెలుసు కదా నాగార్జున గారు. సో నాకు ఆ ప్రొడక్షన్ తో ఎంత కనెక్టివిటీ ఉందంటే కుంకుంపు అన్ని సంవత్సరం మళ్ళీ నేను బ్యాక్ టు అదే ప్రొడక్షన్ లో చేస్తున్నాను కదా. సో అది చాలా హోమ్లీగా ఫీల్ అవుతాను నేను. ఇది అన్నపూర్ణ ప్రొడక్షన్. నాగార్జున గారు అంటే విన్నాను, లైక్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో నాగార్జునతో ఫోటో దిగారు. ఎలా అనిపించింది నాగార్జున గారిని కలిసినప్పుడు? యాక్చువల్లీ నాగార్జున గారు ప్రొడక్షన్ లోనే వర్క్ చేస్తున్నాను, కానీ నాగార్జున గారిని నేను ఎప్పుడు కలవలేదు. సో ఆయన కూడా సీరియల్ అంతగా ఆయన రారు కదా సీరియల్ లొకేషన్స్ కి కానీ అలాంటిది. సో అయితే ఒకసారి ఆయన వచ్చినప్పుడు నేను చాలా ఒకలాగా, అంటే ఆ ప్రొడక్షన్ ఎంత బాగుంటుందంటే పేమెంట్ విషయం కానీ టీడీఎస్ విషయం కానీ ఎవ్రీథింగ్ ఆన్ టైం ఉంటుంది. ఆ ప్రొడక్షన్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఒకసారి నాది ఒక బిల్ మిస్ అయింది అనమాట. ఆ బిల్ నాకు లిటరలీ 1 year తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకొని, ప్రిన్సి గారు మీరు అప్పుడు చెప్పారు కదా ఒక బిల్ మిస్ అయిందని, అది మీకు అకౌంట్లో పడింది అమౌంట్ చూసుకోండి. 1 year తర్వాత కూడా వాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ బిల్ని వేశారంటే 1 రూపీ ఉంచుకోరు తెలుసా, ఒక్కరిది 1 రూపీ ఉంచుకోరు. బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ ప్రొడక్షన్ అంటే అంత పెద్ద ప్రొడక్షన్ కదా. నేను నాగార్జున గారికి ఒకసారి అది చెప్పా, సార్ అన్నపూర్ణ ప్రొడక్షన్లోనే నేను వర్క్ చేస్తున్నాను, నిజంగా చాలా బాగుంది సార్ మన ప్రొడక్షన్. ఒక్క ఆర్టిస్టులు అందరూ అన్నపూర్ణ ప్రొడక్షన్ దొరికితే చాలు అని అనుకుంటారు. ఎందుకంటే చాలా ప్రొడక్షన్ పేమెంట్ ఇవ్వక టీడీఎస్ కట్టక, మనం కష్టపడి వర్క్ చేసిన అమౌంట్ మనకి ఇవ్వకపోతే ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన అవునా నిజంగా అలా అనుకుంటారా అని అన్నారు. అవును సార్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అనుకుంటారు అని అన్నా.